ఏమా హాస్టల్లో పడుకున్నానని చెప్పి వీడితో పడుకున్నావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అడుగురా దాన్ని. తన పేరు సిద్ధు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇందాక తను కాల్ చేస్తే నేను హాస్టల్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. అందుకే. అయినా నేను పక్కన పెట్టుకుని వీడితో మాట్లాడితే నీకు లవ్ నాతోని తిరగడం వీడితోనా? ఎంత నటించావే, లవ్ మ్యాజిక్ సినిమా చూపించావు కదే. సిద్ధు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తన నా బావ. అయినా ఇంత జరిగాక నీతో మాట్లాడితే 100 మందిలో ఒక్క అమ్మాయినా పర్ఫెక్ట్గా ఉండకపోదు అనుకున్నానే, కానీ 1000 మందిలో ఒక్క అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా ఉండదని నిన్ను చూసాక తెలుసుకున్నానే. మాలాంటి అబ్బాయిలు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తే మమ్మల్ని పిచ్చోని చేశారు తప్ప అర్థం చేసుకోలేదే. నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు నీ నిజస్వరూపం మొత్తం తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నేను చేసుకుంటే టార్చర్ తప్ప ఇంకేమీ ఉండదు. నాతో పని అయిపోయింది కాబట్టి నేను బోర్ కొట్టాను. ఇప్పుడు వీడు రేపు వీడు కూడా బోర్ కొడితే మళ్ళీ ఇంకొకడా? నేను నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. నువ్వు నాకు గుడ్ బై చెప్పడం ఏంటే? నేనే నీకు గుడ్ బై చెప్తున్నాను. నీలాంటిది నాకు వద్దే. గుడ్ బై. హలో. వెన్నెల, ఏమైంది అలా ఉన్నావు? లైట్ ఫీవర్. హాస్పిటల్కి వెళ్ళలేదా మరి? డాడీ డబ్బులు వేసిన తర్వాత వెళ్దామని. పిచ్చోడివా? మీ డాడీ డబ్బులు వేసేలోపు నువ్వు పైకి పోతావు. పోతే పోని వెన్నెల. నోరు ముయ్. నేను డబ్బులు తీసుకొని మీ రూమ్కి వస్తున్నాను. బాయ్. శ్రీను ఉన్నారా? బెడ్రూమ్లో పడుకున్నాడు. సార్
ఎప్పుడు వచ్చావు వెన్నెల? ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదు వెన్నెల. నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. నీకు డబ్బులు వచ్చే వరకు ఈ ఏటీఎం వాడుకో. థ్యాంక్స్ వెన్నెల.